ఒకవేళ మీ ఏజ్ 30 or 40 అయితే అండ్ యూ వాంట్ టు రిటైర్ ఎర్లీ, ఈ వీడియో మీకోసమే. ఇమాజిన్ మీరు 30-40 years ఉండి యూఆర్ మేకింగ్ ఆల్ ద మనీ ఫ్రమ్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్, జాబ్ మీద డిపెండ్ అవ్వకుండా. ఎలా ఉంటుంది లైఫ్? సో చాలా మంది ఐ మేడ్ సో మెనీ పీపుల్ ఇన్ ఐటీ ప్రొఫెషనల్స్, ఎస్పెషల్లీ యు ఆర్ ఇన్ సీనియర్ పొజిషన్ ఉన్న వాళ్ళు, దే ఆర్ స్టక్ ఇన్ లైఫ్. ఒక చిన్నప్పుడు ఏదో లైక్ వెన్ దే ఆర్ ఇన్ టు ఎర్లీ ఆఫ్ ద కెరీర్ దే డిడ్ సమ్ ఫైనాన్షియల్ మిస్టేక్స్. ఏం చేస్తున్నారు చాలా మంది, దే గెట్ ఇన్ టు హౌసింగ్ లోన్, ఈఎంఐలు కట్టుకుంటే ఒక 20 years 30 years ఈఎంఐలు కట్టడానికి ప్లాన్ చేసుకుంటారు. వాట్ దే డూ ఇస్ దే ఓన్లీ థింక్ ఫర్ ద టెంపరీ పర్పస్. లైక్ నాకు ఇల్లు ఉందని ఒక సాటిస్ఫాక్షన్తోని అదొక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యి దే ఆర్ డూయింగ్ ఎ బిగ్ మిస్టేక్. అలా నేను ఇల్లు కొనొద్దన్నాను, బట్ ఇల్లు కొనేటప్పుడు మన స్తోమత ఏంది, మన ఆర్థిక స్తోమత ఏంది, మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటిది అనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఏదైతే రిటైర్మెంట్ దగ్గరకు వస్తుంది కదా, ఐటీలో ఎన్ని ఇయర్స్ పనిచేస్తారండి, మా అయితే 40-50 years పనిచేస్తారు. తర్వాత ఏముంటుంది, ఇట్స్ అ డెడ్ ఎండ్. మేబీ మీరు వైస్ ప్రెసిడెంట్ ఏదో హై లెవెల్ కావచ్చు, లేకపోతే యూ గెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ మీకు తెలియదు ఎవరితో పని చేయాలి, ఎలా పని చేయాలి. ఇన్ని రోజులు పనిచేసింది వేరు, ఒక సీనియర్ మిడ్ కెరీర్ వచ్చినాక ఆ లెవెల్కి వచ్చినాక పని చేయడం చాలా డిఫికల్టీ ఉంటుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ఇట్స్ ఫ్రెషర్స్ హూ ఆర్ డూయింగ్ మోర్ జాబ్ ఇన్ ద లెస్ టైమ్ దాన్ యూ. సో ఒక డెడ్ ఎండ్ అనేది కనిపిస్తుంది కెరీర్లో. ఇదేమీ గవర్నమెంట్ జాబ్ కూడా కాదు కదా, ఒక డెడ్ ఎండ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే జాబ్ వదిలేద్దామంటే వదిలేయలేరు, ఎందుకంటే వాళ్ళకు ఒక కమిట్మెంట్స్ ఉంటాయి, ఈఎంఐలు పే చేయాలి ఇవన్నీ. అండ్ జాబ్ వదిలేస్తే ఇల్లు ఏమవుతుంది, ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటుంది, కుటుంబం కూడా, ఫ్యామిలీ కూడా, పిల్లలు కూడా. సో చాలా మంది పెద్ద డైలమాలు ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఒకవేళ మీరు కూడా 30-20 years ఏజ్ గ్రూప్లో ఉంటే దిస్ వీడియో ఈజ్ ఆల్సో ఫర్ యూ. సో లెట్స్ అండర్స్టాండ్ వై యూ నీడ్ టు రిటైర్ ఎర్లీ. రిటైర్మెంట్ ఎర్లీ అనేది ఆప్షనల్ కాదు, ఇప్పుడు కంపల్సరీ. ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే కూడా ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఎలా ఉందంటే పరిస్థితి, మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే రావట్లేదు తెలంగాణ గవర్నమెంట్లో అయితే. ఏదైతే మీరు రెస్పెక్ట్ఫుల్గా రిటైర్ అయిదాం అనుకుంటే కూడా అలాంటి పొజిషన్ లేదు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లలో కూడా. సో రిటైర్మెంట్ అనేది ఎవరి చేతిలోనూ పెట్టుకునే బదులు మన చేతిలోనే ఉంటుంది రిటైర్మెంట్ అనేది. దానికి ఏంటంటే ఒక సరైన ప్లానింగ్ చేసుకుంటే యూ కెన్ రిటైర్ ఎర్లీ వెరీ సూన్. సో ఈ వీడియోలో నేను మీకు 5 ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ చెప్తాను దట్ విల్ హెల్ప్ యూ టు ప్లాన్ యువర్ రిటైర్మెంట్ వెరీ ఎర్లీ. ఒకవేళ మీ 20-30 years ఏజ్ గ్రూప్ అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే దిస్ విల్ సేవ్ యూ, యువర్ ఫ్యూచర్, యువర్ ఫ్యామిలీ ఆల్సో. ఓకే, సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి చాలా మందికి మనకు ఇన్వెస్ట్మెంట్ ఉండదు. పెద్ద ఎల్ఐసి పాలసీలు తీసుకుంటారు, 50,000 1,00,000 రూపాయలు కట్టే వాళ్ళని చూస్తున్నారు. సో ఇది ఎందుకు చేసుకుంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది లేదు. అసలు టర్మ్ పాలసీ అంటే ఏంది, ఈ ఇన్సూరెన్స్ అంటే ఏంది, అంటే ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏంటిది, ఈ తేడా అయింది అని నేను చూస్తుండే కదా నా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు. విపరీతంగా ఎల్ఐసీలు లక్షలు కడతా ఉంటారు. ఎందురా బాబు అంటే 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత నాకు ఇన్కమ్ వస్తుంది, 30,000 40,000 వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడున్న 20-30,000 దిక్కులేదు. రేపు వాడు 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు ఇచ్చే 20-30,000 ఏం చేసుకుంటాం. సో ఈ ఎల్ఐసి కూడా ఏం చేస్తుంది అంటే వెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఎల్ఐసికి ఎలా ప్రాఫిట్ చూపెడుతుంది, ఎల్ఐసి ద బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ సో మెనీ కంపెనీస్. సో మీరు కూడా ఈ ఎల్ఐసి పిచ్చి ప్లాన్ కొనే వాళ్ళు, వై డోంట్ యూ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్, లెర్న్ హౌ స్టాక్ మార్కెట్ వర్క్స్. కంపెనీస్ని కొనండి, ఆర్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఫెమిలియర్ ఎలా స్టాక్ మార్కెట్ ఏం చేయాలనేది ఉంటే దెన్ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. There are so many mutual funds that are outperforming the traditional investments. ఓకే, ఒక గోల్డ్ బీట్ చేసినాయి, రియల్ ఎస్టేట్ని బీట్ కూడా చేసినాయి, చాలా కోకొల్లలు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. గో అండ్ ఇన్వెస్ట్, స్టార్ట్ ఇన్వెస్టింగ్. డూ ఎస్ఐపి చేయడం వల్ల ఏంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు మీ ఫ్యూచర్ని. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000-30,000 ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, 20,000-30,000 ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ద ఫ్యూచర్ ఎవ్రీ మంత్. సో ఈ విధంగా ఆలోచించండి, ఎస్ఐపీలు పెట్టండి. ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్లో కూడా ఏం చేస్తారంటే చాలా మంది ఈ ఫ్లాట్లు కొంటూ ఉంటారు. ఈ ఫ్లాట్లు ఏంటంటే రైట్ నౌ ఇన్ హైదరాబాద్ దేర్ ఇస్ అ హ్యూజ్ సప్లై ఆఫ్ అపార్ట్మెంట్స్ దాన్ బయర్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ అపార్ట్మెంట్స్ విచ్ గివ్ యూ అ రెంటల్ ఈల్డ్ ఆఫ్ లెస్ దాన్ 4%. ఓకే, ఎన్ని కోట్లు పెడతారు కదా, ఆ కోట్ల మీద వచ్చే రెంటల్ ఈల్డ్ ఇస్ లెస్ దాన్ 4%. సరే అది అపార్ట్మెంట్ అప్రిసియేషన్ అవుతుంది, అదైతే ఇదైతే అని ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటారు, కానీ ఎట్ ద ఎండ్ అది బ్లాక్ మనీలాగా వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ దిస్ అపార్ట్మెంట్స్, కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్. ఏదైతే లేఅవుట్స్ ఉంటాయో వాటి మంచి ఫ్యూచర్ ఉంటుంది, ప్రొటెక్టివ్ ఉంటుంది, అన్ని పేపర్ వర్క్ చాలా బాగుంటుంది. గో అండ్ ఇన్వెస్ట్. ఒకవేళ మీకు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏమి ఇన్వెస్ట్ చేయాలి అని తెలియకుంటే నాలో రియల్ ఎస్టేట్ గురించి కొన్ని వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, అవి చూడండి.
చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒక రియల్ ఎస్టేట్ అని ఇలా ఇన్వెస్ట్ చేయాలి. ఒకప్పుడు ఆ టైం మీద ఎవరైతే దాదాగిరి చేయడానికి 4-5 గొలుసులు వేసుకొని వైట్ ఖద్దరులు వేసుకొని తిరిగి వీళ్ళే రియల్ ఎస్టేట్ చేస్తారంటే అయిపోయింది, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఎవ్రీవన్ బికమ్ నాలెడ్జబుల్, రేరా వచ్చింది. ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ అసెట్స్ అండ్ కీప్ ఇన్వెస్టింగ్ స్మార్ట్లీ. డూ సమ్ రీసెర్చ్ వేర్ ఎవర్ యూఆర్ బయింగ్. ఓకే, ఆ ప్లాట్ ఏందో అపార్ట్మెంట్ ఏందో కొంటే, బట్ ఐ డోంట్ ఎంకరేజ్ యూ బయింగ్ ఆల్ దిస్ థింగ్స్ బికాజ్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, అది కొనడానికి ఎవరు రెడీ ఉండరు. అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, యూ కెన్ లైక్ సెల్ లైక్ దిస్. నాకు మొన్న ఈ మధ్య డబ్బులు అవసరం ఉంటే ఐ జస్ట్ ప్లెడ్జ్ దట్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్, 5 నిమిషాలు నాకు లోన్ వచ్చేసింది. సో అంత బెనిఫిట్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్, ఎందుకంటే ఇండియన్ ఎకానమీ అనేది ఇట్స్ గోనా బికమ్ 5 ట్రిలియన్ ఎకానమీ. సో చాలా బిజినెసెస్ ఉంటాయి, చాలా బిజినెస్ చేయాల్సి వస్తుంది, చాలా మంది కొనాల్సి వస్తుంది. సో కీప్ యువర్ ఫెయిత్ ఇన్ ద ఇండియన్ మార్కెట్ రాదర్ దాన్ రియల్ ఎస్టేట్. నేనైతే నా పర్సనల్గా అయితే రియల్ ఎస్టేట్ నేను పెద్ద ఎంకరేజ్ చేయను అంటిల్ అండ్ అన్లెస్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ సమ్ ఫ్యూచర్ కాజ్ ఆర్ ఫ్యూచర్ నీడ్ వేర్ యూ ఆర్ గెట్ అ గుడ్ డిస్కౌంట్, మంచి ప్రైస్లో డీల్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ఇన్ పీపీఎఫ్ అండ్ ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇవన్నీ ఏంటంటే ఒక 20-30 ఇయర్స్ వాళ్ళకు నేను ఎంకరేజ్ చేయను నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇవన్నీ ఇన్వెస్ట్ చేయడానికి. ఇఫ్ యు ఆర్ నియర్ టు 50 ఇయర్స్ ఆర్ 60 ఇయర్స్, దెన్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ సేఫ్ అసెట్స్ విచ్ విల్ గివ్ యూ ప్రెడిక్టబుల్ రిటర్న్స్. ఓకే, ఇప్పుడు ఈ ఏజ్లో మీరు ఏం చేయాలంటే యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ గ్రోయింగ్ యువర్ వెల్త్, యూ షుడ్ ప్రొటెక్ట్ యువర్ అసెట్స్. దట్ షుడ్ బి ద టాప్ ప్రయారిటీ. సో ఇప్పుడు మీకు 7.1% అట్లా ఇంట్రెస్ట్ రేట్ వస్తూ ఉంటుంది మీకు ఈ పెన్షన్ స్కీమ్స్లలో. గో అండ్ ఇన్వెస్ట్ ఇఫ్ యు ఆర్ అబౌవ్ 40-50, బట్ ఇఫ్ యు ఆర్ బిలో దట్ కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎస్ఐపిస్. ఎందుకంటే మనం ఇప్పుడు పెట్టుబడి పెడుతుంటే అది మన ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఎవరికో షో ఆఫ్ చేయడానికి, వీనికి ఇప్పుడు నువ్వు కారు కొన్నంత మాత్రం సపోర్ట్ కొట్టినట్టు లేకపోతే ఎవరి మీద రివెంజ్ చేసుకున్నట్టు ఇన్వెస్ట్ చేయకండి. తెలివి వాడండి, ఇట్ విల్ హెల్ప్ యూ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గోల్డ్. ఈ బంగారం కూడా ఇప్పుడు కొత్త ఇన్స్ట్రుమెంట్ వచ్చేసింది విచ్ ఇస్ కాల్డ్ డిజిటల్ గోల్డ్. యూ కెన్ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ సావరెన్ గోల్డ్ బాండ్స్ ఆర్ గోల్డ్ ఈటీఎఫ్స్. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా వచ్చినాయి, అలా ఇన్వెస్ట్ చేయండి విచ్ విల్ బి సేఫ్ ఫర్ యూ రాదర్ దాన్ హోల్డింగ్ దట్ గోల్డ్ ఇన్ యువర్ లాకర్ సమ్వేర్. ఎందుకంటే ఇప్పుడు వచ్చి దొంగతనాలు ఎవరు చేస్తారో తెలియదు. అండ్ గోల్డ్ కూడా ఫ్యూచర్లో పెరిగే ఆస్కారం చాలా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ట్రంప్ ఉన్న స్థితిలో, ఇప్పుడు మన డొనాల్డ్ ట్రంప్ వచ్చింది కదా, పిచ్చి టారిఫ్లు వేస్తున్నాడు కాబట్టి ఈ గోల్డ్ ఎందుకు పెరుగుతూ ఉంటుంది, బికాస్ గోల్డ్ ద సేఫెస్ట్ అసెట్ ఫర్ ఎవ్రీ వన్. సో గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయండి, డైవర్సిఫై చేయండి, దట్ విల్ హెల్ప్ యూ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యూచర్. సో చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకు చాలా జాగాలు ఉంటాయి, ల్యాండ్స్ ఉంటాయి, అది ఫ్రమ్ యాన్సెస్టర్స్ ఉంటాయి, బట్ వీళ్ళు జాబ్లో స్టక్ అయిపోయింది, చాలా ఎక్కువ ఊహించుకుంటూ ఉంటారు. నా జాబ్ పోతే ఎట్లా, ఏది ఎట్లా. ఒక్క ల్యాండ్ తీసేస్తే మీకు ఫ్యూచర్ అంతా సేఫే. యూ కెన్ యునో మీకు రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటట్టు సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ కూడా పెట్టుకోవచ్చు. ఏదో ల్యాండ్ ఆస్తులని డోంట్ కనెక్ట్ విత్ ఎమోషనల్లీ. ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ లైఫ్, ప్రొటెక్ట్ యువర్ ఫ్యూచర్ కిడ్స్. ఎందుకంటే వాళ్ళ చదివిస్తే వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకొని మిమ్మల్ని కూడా చూసుకునే ఆస్కారం ఉంది. కాబట్టి డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ మై ల్యాండ్, మై థింగ్స్. ఓకే, యూ నీడ్ ఇఫ్ యు ఆర్ అ స్మార్ట్ పర్సన్ యూ నీడ్ టు యూజ్ యాజ్ అ లెవరేజ్ ఫర్ యువర్ గ్రోత్. అలా వాడుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ. సో ఈ 5 అసెట్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, సెకండ్ వచ్చేసి రియల్ ఎస్టేట్, పెన్షన్ స్కీమ్స్, డిజిటల్ గోల్డ్, ఫిఫ్త్ వచ్చేసి సైడ్ ఇన్కమ్. నేను చాలా మంది చెప్తా ఉంటాను, మన డిజిటల్ ఎంటర్ప్రెనర్ అని ఒక కమ్యూనిటీ స్టార్ట్ చేశాను వేర్ ఐ టెల్ పీపుల్ టు లెవరేజ్ ద స్కిల్స్ అండ్ టర్న్ ఇట్ ఇంటూ బిజినెస్. మన కమ్యూనిటీలో చాలా మంది జాయిన్ అయ్యారు. దే స్టార్టెడ్ మేకింగ్ మనీ, దే స్టార్టెడ్ బిల్డింగ్ సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్. సో ఏం లేదు, మీకు 40 years 50 years ఉంటే యూ గెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఏం చేసుకుంటారు ఎక్స్పీరియన్స్? యూ నీడ్ టు టీచ్ టు న్యూ జనరేషన్ and you also get paid. So alanti telusukunte you can start a parallel business while doing job. Antakalamlo YouTube channel start cheyandi. There are so many people who are becoming crorepati's by starting YouTube channel ద్వారా కూడా మీరు మంచి స్కిల్స్ షేర్ చేసుకుంటే కూడా ఇట్ విల్ హెల్ప్ యూ టు రిటైర్ ఎర్లీ. సో ఈ 5 ఇన్వెస్ట్మెంట్స్ మీ మైండ్లో పెట్టుకొని ఆల్వేస్ థింక్ అబౌట్ ఇట్. డోంట్ వెయిట్ ఫర్ దట్ సర్ప్రైజ్ థింగ్స్ టు హ్యాపెన్ వేర్ యూ గెట్ ఫైర్డ్. బాబు పని చేసింది వాళ్ళు వెళ్ళిపో అని ఎప్పుడన్నా అనొచ్చు. ఎందుకంటే ఇవాళ ఏఐ వచ్చేసింది. ఏఐ థింకింగ్ మోర్ స్మార్టర్ దాన్ ద హ్యూమన్ టాలెంట్. ఆల్రైట్, సో ఈ 5 ఇన్వెస్ట్మెంట్ మీకు మైండ్లో పెట్టుకోండి. ఆల్వేస్ ఇన్వెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్, దట్ విల్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఎవ్రీథింగ్. ఆల్రైట్, సో ఎప్పుడు ఇదే జాబ్, ఉన్న జాబ్ ఎప్పుడు ఉంటుంది, మన జీవితం అంతా ఉంటుంది అనుకుంటే కష్టం. గవర్నమెంట్ జాబ్ చేసడానికి దిక్కులేదు, వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేసడానికి ఇంకా దారుణం ఉన్నది. సో ప్రొటెక్ట్ యువర్ ఫ్యూచర్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు ఉన్న టేక్అవే ఏంటి అని కింద కామెంట్లో పెట్టండి. ఐ వుడ్ లైక్ టు నో. ఇలాంటి వీడియోస్ ఇంకా క్రియేట్ చేయాలనుకుంటే చెప్పండి కింద కామెంట్లో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.